హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము అలసందలు అనపగింజలు కూర తయారు చేస్తున్నాం. అది ఎలా తయారు చేయాలో ఏంటో చూద్దాం ఒకసారి. వీటికి కావాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి అనపగింజలు అండి. అనపగింజలు చిక్కుడు గింజలు అని ఉంటాయి. ఇవి కూడా అలసందలు చిన్న చిన్న ముక్కల్లా కోసి పెట్టుకున్నాం. అలసందలు, టమాటాలు, పోపు సామాను, ఆనియన్, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ముందుగా నేను పోపు వేసుకున్నాను. నూనె బాండి పెట్టి నూనె వేడి చేస్తాను. ఆవాలు, జీలకర్ర, పసుపు ఎక్కలేదు కదా, పచ్చిమిరపకాయలు, ఒక 2 నిమిషాలు వేగిద్దాం. కరివేపాకు ఇందాక నువ్వు పసుకొని వద్దు, ఇప్పుడు వేద్దాం. కొంచెం ఇంగువ, ఒక 2 నిమిషాలు ఇది వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు కొంచెం సేపు మగ్గితే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలకి తగినంత కొంచెం లైట్గా ఉప్పు వేస్తే గమ్ములు మగ్గుతాయి అనంటారా? ముందు లైట్గా లైట్గా మగ్గడానికి వీలైందంత తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ కాసేపు మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. అయితే ఎంతవరకు మగ్గిందో చూద్దాం ఒకసారి. ఇంచుమించు 90% మగ్గిపోయింది. 90% మగ్గిపోయిందండి. ఇది 90% మగ్గిపోయింది. ఇప్పుడు అనపగింజలు, అలసందలు కూడా వేసేద్దాం. వేసేసి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఈ రెండును మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇందాక చెప్పడం మర్చిపోయామండి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి కొన్ని. అది కూడా మగ్గితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేసుకోక్కర్లేదు ఉప్పు కొంచెం. ఇందాక వేసాక చాలు, చూద్దాం. అన్ని టమాటాలు అవన్నీ వేసాక
అప్పుడు మళ్ళీ ఉప్పు కారం వేసి సరిపడంత ఉప్పు వేసేసి ఓకే మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఎంతవరకు మగ్గిందో చూద్దాం ఒకసారి. ఓ మొత్తం మగ్గిపోయిందండి. టమాటా కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసేసుకున్నాం. ఇందాక ఉల్లిపాయలకి కొంచెం వేసుకున్నాం కదా, కూర మొత్తానికి సరిపడా ఉప్పు వేసేద్దాం. ఏంటంటే టమాటాలు ఆ నీరు చేరి మగ్గుతుంది మనకి మంచిగా. కూర సరిపడా ఉప్పు వేస్తాను. కొంచెం మళ్ళీ మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం అంత చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు యా కొంచెం లైట్గా. జస్ట్ 2 minutes మగ్గనిచ్చి ఈ చింతపండు అంతా ముక్కలకు పట్టేట్టుగా మగ్గనిచ్చి మళ్ళీ చూద్దాం. యా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకున్నాం, లైట్గా పొడి కారం. ఎక్కువ వేయద్దు, కొంచెం లైట్గా వేసుకున్నాం. ఎందుకంటే నల్ల పచ్చిమిరకాయలు వేసాం కదా, నేను గోపు బియ్యమంటారు, అది కూడా కొంచెం లైట్గా. కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇప్పుడే. ఒక 2 నిమిషాలు ఉడికితే వాసన అయితే అమోఘంగా ఉంటుందండి. రైట్ 2 minutes ఇప్పుడు మగ్గనిచ్చి కడేసుకున్నాం. చూద్దాం సరే అయిపోవచ్చింది కూర. ఓకే అయిపోయింది మొత్తం కూర. ఎలా ఉందిరా వాసన? బాగుంది, వాసన బాగుంది, గుమ్మలు ఆడిస్తున్నా. ఓకే అయిపోయిందండి కూర. స్టవ్ అయిపోయింది కూర, స్టవ్ కట్టేసాము. ఇప్పుడు దీన్నంతా సర్వింగ్ బౌల్లో మార్చేసుకున్నాం. అయిపోయిందను ఇదండి కూర రెడీ అయిపోయింది. చపాతీలో కానీ రోటీకి కానీ సూపర్గా ఉంటుంది. రైస్లో కూడా కలుపు తినచ్చు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టిక్కన కూడా వీక్తే టంగా పోతుంది. అది ఫర్దర్గా మేము చేసే నోటిఫికేషన్స్ అన్నీ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.